నమస్తే అండి. ఈరోజు మా 5 కేజీ ఎఫ్టీఎల్ పీఓఎస్ పాయింట్ ఎలా న్యూ కనెక్షన్ ఎస్‌డిఎంఎస్‌లో రిలీజ్ చేయాలనేది ఇవాళ చూద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ పీఓఎస్ అగ్రీమెంట్ అనేది కాపీ అనేది రెడీ చేసుకోవాలి. నేనైతే ఒకటైతే రెడీ చేశాను. అది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ శ్రీ సాయి సూపర్ మార్కెట్ అని కిరాణా షాపు వాళ్ళది నేను ఎఫ్టీఎల్ అగ్రీమెంట్ అనేది చేయించానండి. ఇది డైరెక్ట్ వాళ్ళ సిగ్నేచర్స్ స్టాంప్ అనేది కూడా ఉంటుంది. వాళ్ళ సిగ్నేచర్ స్టాంప్ కూడా ఉండాలి ఇక్కడ. చూడండి. అని చేసేసాను. ఇది ఫస్ట్ మనం రెడీ చేసుకోవాలి సిస్టంలో. నెక్స్ట్ మనం ఎస్‌డిఎంఎస్‌లో ఎలా అప్లోడ్ చేయాలనేది ఇందులో మనం చూద్దాము. ఫస్ట్ అకౌంట్స్ అండి. అకౌంట్స్‌లోకి వెళ్ళండి. అకౌంట్స్‌లో ప్లగ్ తీసేసుకోండి. ప్లగ్ తీసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ సూపర్ మార్కెట్ పేరు కొట్టండి. తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ అండి. తర్వాత నెక్స్ట్ ఐడెంటిటీస్. నేను పిఓఏ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కరెంట్ బిల్ తీసుకున్నానండి. పిఓఏ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఫోన్ నెంబరు, డైరెక్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, సూపర్ మార్కెట్ పేరు, ఇక్కడ ఐడెంటిటీస్ ఇవైతే మెయిన్గా ఫిల్ చేయండి. ఫిల్ చేశాక అకౌంట్ డీటప్ అయిపోయిందండి. ఇక్కడ హిట్ అయిపోయినాయి అని అంటేనే అకౌంట్ డీటప్ అయినట్టు. నెక్స్ట్ రిలేషన్షిప్లోకి వెళ్ళండి. నెక్స్ట్ రిలేషన్షిప్లోకి వెళ్ళాక ఇక్కడ ప్లస్ ఆప్షన్ వచ్చింది. వాళ్ళ ప్లస్ తీసేసుకొని ఇక్కడ సైట్ నేమ్ వచ్చేసి శ్రీ సాయి సూపర్ మార్కెట్. డైరెక్ట్ నెక్స్ట్ వాళ్ళ జిఎస్ నెంబర్ ఇక్కడ పెట్టేసేయండి. వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా పెట్టాలనుకుంటే పెట్టేసేయండి. తర్వాత వాళ్ళ అడ్రస్, ఫిల్ చేయండి. ఇలా అడ్రస్ ఫిల్ చేశాక నెక్స్ట్ ఇక్కడ సైట్ డీడప్ అని ఉంటుందండి. సైట్ డీడప్ అనేది కంపల్సరీ మనం చేయాలి. సైట్ డీడప్ అంటేనే ఇక్కడ మనకు ప్లస్ ఆప్షన్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వచ్చింది. ఇక్కడ మనం ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అనేది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ సైట్ డీడప్ రిజల్ట్ అనేది ఏం రాలేదు. నెక్స్ట్ రిలేషన్షిప్లోకి వెళ్ళండి. రిలేషన్షిప్లోకి వెళ్ళాక రిలేషన్షిప్లో ఇక్కడ మళ్ళీ ప్లస్ వచ్చేసింది. ప్లస్లో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ న్యూ కనెక్షన్ అండి. ఇక్కడ ఎల్పిజి అన్న అక్కడ 5 కేజీ ఎఫ్టీఎల్, మనకి ఎఫ్టీఎల్ అనేది తీసుకుందాము. ఎఫ్టీఎల్ రీసెల్లర్ కంట్రోలర్స్ కొట్టాలని ఇక్కడ కస్టమర్ సిగ్మెంట్ అని ఉంటుందండి. ఆ సిగ్మెంట్ అనేది మనది ఏది మన ఈ సిగ్మెంట్లో కిరాణా షాప్, రీటైల్ అవుట్లెట్ అనేది దీంట్లో మెన్షన్ అయి ఉంటుంది. నేనైతే కిరాణా షాప్ తీసుకున్నాను. పెట్రోల్ పంప్ అంటే పెట్రోల్ పంప్ తీసేసుకుంటే రీటైల్ అవుట్లెట్స్ అని ఉంటుంది. ఇక్కడ కంట్రోలర్స్ కొట్టాను. ఇక్కడ రిలేషన్షిప్ క్రియేట్ అయిపోయింది. రిలేషన్షిప్ మీద టిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ 5 కేజీ ఎఫ్టీఎల్ రీసెల్లర్ ఫ్లాగ్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు రిలేషన్షిప్ యాడ్ అయింది. రిలేషన్షిప్ టైప్ వచ్చేసి ఎఫ్టీఎల్. ఇప్పుడు అగ్రిమెంట్ చేయాలంటే రీసెల్లర్ ఫ్లాగ్ ఆన్లో ఉండాలి. రీసెల్లర్ ఫ్లాగ్ ఆన్ పెట్టేసేయండి. తర్వాత అగ్రిమెంట్స్ అండి. అగ్రిమెంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అగ్రిమెంట్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్లేస్ తీసేసుకోండి. ఇక్కడ ఎఫ్టీఎల్ అగ్రిమెంట్ తీసుకోండి. ఎఫ్టీఎల్ అగ్రిమెంట్ తీసేసుకొని డైరెక్ట్ కంట్రోలర్స్ కొట్టండి. ఇక్కడ కంట్రోలర్స్ కొట్టాలి. ఇక్కడ డైరెక్ట్ మీ లైసెన్స్ నెంబర్ మీద టిక్ చేయండి. టిక్ చేశాక డైరెక్ట్ పార్ట్నర్ సైట్ అడుగుతుంది. అది దాంట్లో ఏజెన్సీ నేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ అప్లికేబుల్ ఫర్ అదర్స్, నేను కిరాణా షాప్ కాబట్టి అదర్స్ పెట్టాను. రిటైల్ అవుట్లెట్స్ అంటే మీరు రిటైల్ అవుట్లెట్స్ పెట్టచ్చు. ఇది అదర్స్ తీసేసుకోండి.
ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అగ్రిమెంట్ అయితే నేనైతే ఒక 6 మంత్స్ పెట్టుకుంటున్నానండి. మీరు ఎన్ని మంత్స్ పెట్టుకుంటే మీరు 2 మంత్స్ పెట్టేసుకోవచ్చు. తర్వాత జనరేట్ ఇనిషియల్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ జనరేట్ అనండి. జనరేట్ అన్నాక మనకు 217, 218, 219 ఈ 217 అనేది న్యూ కనెక్షన్ కింద మనం వాళ్ళకి పంపిస్తే 217 అనేది మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. 218 అంటే మనకు రిఫిల్స్ అండి. వాళ్ళ దగ్గర ఎంటీస్ ఉంటే మనం రిఫిల్ పంపిస్తే ఇది 218 కింద వస్తుందండి. తర్వాత ఈ 219 అనేది వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటే ఎంటీస్లో యాడ్ అవుతాయండి. ఇప్పుడు నేను 218 అనేది ఇక్కడ మనం నేమ్ మీద టిక్ చేస్తున్నాను. 218లో ఇప్పుడు ఇనిషియల్ క్వాంటిటీ 9 పెడుతున్నాను. ఇక్కడ కూడా కరెంట్ క్వాంటిటీ 9 పెడుతున్నాను. మీరు ఎన్ని పంపించినా మనం అక్కడ 99 అని ఇచ్చేసేయండి. ఎందుకంటే అగ్రిమెంట్ అయిపోయేలోపు మనం 9 అనేది మనం వాళ్ళకి పంపించడానికి వీలవుతుంది. మళ్ళీ ఇక్కడ 219 కూడా నేను మీద టిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇనిషియల్ క్వాంటిటీ 9 పెట్టండి, కరెంట్ క్వాంటిటీ కూడా 9 పెట్టేసేయండి. నెక్స్ట్ సబ్మిట్ చేసే ముందు ఇక్కడ అటాచ్మెంట్ అగ్రిమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. అగ్రిమెంట్ కాపీ అనేది ఇప్పుడు నేను అగ్రిమెంట్ కాపీ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అగ్రిమెంట్ కాపీ ఇక్కడ అగ్రిమెంట్ కాపీ పెట్టాను. ఫైల్ అప్లోడ్ నేను ముందే స్కాన్ చేసి పెట్టుకున్నాను కనుక అప్లోడ్ కాపీ. మనం అప్లోడ్ చేసే కాపీ 500 KBలో ఉండేటట్టు చూసుకోండి. అగ్రిమెంట్ కాపీ అప్లోడ్ అయిపోయింది. ఒకసారి డిస్ప్లే చూపిస్తాను అప్లోడ్ అయిందా లేదా అనేది. చూడండి ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ సబ్మిట్ కొట్టేసేయండి. మనం అగ్రిమెంట్ కాపీ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయిందండి. నెక్స్ట్ మనము ఆ సూపర్ మార్కెట్కి ఎన్ని సిలిండర్లు అయితే పంపిస్తున్నామో అన్ని సిలిండర్లు మనం ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు సెకండరీ సేల్స్లోకి వెళ్ళేసి నేను ప్లేస్ తీసుకున్నాను. సెకండరీ సేల్స్ ఆర్డర్ మీద ఆర్డర్ టైప్ తీసుకుంటున్నాను. FTL రీఫిల్. FTL న్యూ అంటే న్యూ పెట్టేసేయండి. న్యూ కనెక్షన్ కింద పంపిస్తే నేనైతే రీఫిల్ పంపిస్తున్నాను. డైరెక్ట్ ఇక్కడ లైన్ ఐటెం న్యూ తీసుకోండి. ఇక్కడ ఓకే కొట్టేసేయండి. 5 kg FTL న్యూ తీసుకొని ఇక్కడ వచ్చేసి మనకు 218 ఉంది, 219 ఉందండి. ఈ 218 అనేది మనం వాళ్ళకి ఇస్తున్నాము. ఎంతైతే క్వాంటిటీ ఇస్తామో అన్ని క్వాంటిటీ 219లో వాళ్ళు మనకు రిసీవ్ అవుతాయి. ఇక్కడ చూడండి 5 kg 218 అనేది మనం రిఫిల్ వాళ్ళకి ఇస్తున్నాము. 219 ఎంటీస్ అనేది వాళ్ళు మనకి ఇస్తున్నారు. ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ సబ్మిట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ చేశాను నేను. చూడండి మీకు ఇక్కడ దీని ఇన్వాయిస్ కావాలన్నా కూడా ప్రింట్ తీసేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకుంటుంది. మనకు ఇప్పటికైతే 217 FTLలో 217, 218, 219 అండ్ 215, 216 మనకు మెయిన్గా ఇన్ని ఉన్నాయండి. ఇప్పుడు 215 అనేది ఇక్కడ ప్రింట్ వచ్చేసింది. చూడండి వచ్చేసింది. మనం ఇన్వాయిస్ చేసేద్దాము. నెక్స్ట్ ఇన్వాయిస్లోకి వెళ్ళండి. ఇన్వాయిస్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి ఇన్వాయిస్ ఉందండి. ఇన్వాయిస్ జనరేట్ కాలేదు కనుకనే మనకు బ్లాంక్ వచ్చింది. ఇక్కడ ఇన్వాయిస్ అనేది మనం యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇన్వాయిస్లోకి వెళ్ళాము. ఇన్వాయిస్ కంప్లీటెడ్ చేశానండి. చూడండి ఇన్వాయిస్ కంప్లీట్ అయిపోయింది. మన దగ్గర నుంచి స్టాక్ అనేది వాళ్ళకు మన దాంట్లోకి వెళ్ళి మైనస్ అవుతుంది. అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి మనం పంపించాల్సి వస్తుంది. ఓకేనా చూసుకొని ఇప్పుడు NC కంప్లీటెడ్ చూసుకోండి. కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం 5 kg FTL POS పాయింట్కి న్యూ కనెక్షన్ ఇలా చేయాలండి. థ్యాంక్ యూ.